హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ 3 minutes ఛానల్. అండ్ నా ఛానల్ ఫాలో అవ్వకపోతే ఒకసారి ఫాలో అవ్వండి. ఎందుకంటే చాలా మంది చూస్తారు బట్ ఫాలో అవ్వట్లా. అండ్ ఒక లైక్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేయండి. సో నామినేషన్స్ పాయింట్స్ గురించి వీడియో చేయమని చాలా మంది మెసేజ్ చేశారు. నేను ఎందుకు చేయలేదంటే యాక్చువల్గా నేను లైవ్ ఎపిసోడ్స్ చూడలేదు. అండ్ చాలా మంది లైవ్లో చాలా పాయింట్స్ ఉన్నాయని చెప్తే నేను ఇప్పుడు లైవ్ చూసి కూడా ఇప్పుడు వీడియో చేస్తాను, అందుకే లేట్ అయింది. అండ్ నేను ఓటింగ్ అనాలిసిస్ అండ్ లాస్ట్ వీక్ మనం ప్రెడిక్ట్ చేసాం శేఖర్ భాషా और ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వచ్చని. వాళ్ళిద్దరూ లాస్ట్ బాటమ్ 2 అయితే ఉన్నారు. సో అలాగే ఈసారి కూడా ప్రెడిక్ట్ చేద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఆ వీడియో నేను తర్వాత చేస్తాను. సో వీడియో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే లైక్ చేయండి, రీచ్ పెరుగుతుంది. అండ్ నామినేషన్ పాయింట్స్ అయితే వద్దాం. సో ఫస్ట్ 3 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బిట్వీన్ యష్మి అండ్ మణికంఠ మీకు ఎవరు బాగా అనిపించారు, ఎవరు రైట్ అనిపించారో కింద అయితే కమెంట్ చేయండి. నాకైతే ఈరోజు యష్మి పాయింట్స్ చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్గా మణికంఠతో పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్ అనిపించింది. నువ్వు హౌస్కి చాలా డేంజరస్, నువ్వు వెన్నుపోటు పొడుస్తావు అన్నట్టు మాట్లాడింది. అండ్ వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు మణికంఠని చూస్తే తనతో క్లోజ్గా ఉన్న ఆదిత్య ఓం నామినేట్ చేశాడు, అండ్ తనతో క్లోజ్గా ఉన్న విష్ణుప్రియ నామినేట్ చేశాడు ఫస్ట్లో. అండ్ ఇప్పుడు యష్మిని ఈ వారం అంతా యష్మితోనే క్లోజ్గా ఉన్నాడు. అండ్ దానికి మణికంఠ చెప్పుకున్న రీజన్ ఏంటంటే నామినేషన్స్ని అండ్ దీన్ని సెపరేట్గా చూస్తా అని చెప్పాడు. అది వ్యాలిడ్ పాయింటే, సెపరేట్గా చూడొచ్చు. బట్ సెపరేట్గా చూసినప్పుడు స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటే నామినేట్ చేయాలి. మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నామినేట్ చేయొచ్చు, ఇప్పుడు స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నప్పుడు. చాలా వీక్ పాయింట్స్తో నువ్వు మైక్రో మేనేజ్ చేస్తావని చెప్పి నామినేట్ చేయడం అయితే చాలా జోక్గా అనిపించింది. వాళ్ళందరూ చిన్నపిల్లలు కాదు, అండ్ యష్మి ఏమి మేనేజర్ కాదు. సో మైక్రో మేనేజ్ చేసే అంత సీన్ లేదు దాంట్లో. అండ్ మైక్రో మేనేజ్ చేస్తే ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. సో అలాంటప్పుడు ఆ పాయింట్తో యష్మిని నామినేట్ చేయడం అయితే చాలా రాంగ్ అనిపించింది. యష్మి మధ్యలో ఇంటరప్ట్ చేస్తుంటే నువ్వు మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నావు, ఇంటరప్ట్ చేయట్లేదు అన్న పాయింట్ అయితే మణికంఠ చెప్పింది అయితే వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. ఒక్క పాయింట్ తప్ప మిగతా అన్ని పాయింట్స్లో యష్మి కరెక్ట్ అనిపించింది. అదే పాయింట్, ఆ పాయింట్ స్పెసిఫిక్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే తర్వాత చెప్తా సోనియా విషయంలో. బట్ ఈ విషయంలో అయితే నాకు 100% యష్మి రైట్ అనిపించింది, మణికంఠ రాంగ్ అనిపించింది. మీకు ఏమనిపించింది కింద అయితే కమెంట్ చేయండి. అంటే ఇద్దరికి పాయింట్స్ ఉన్నాయి, బట్ మెజారిటీ లైక్ 70 to 80% నాకు యష్మి కరెక్ట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ డిస్కషన్ బిట్వీన్ యష్మి అండ్ మణికంఠ. నేను ఇందాక చెప్పాను కట్టప్ప అనేది పెట్టానంటే మన thumbnailలో క్లోజ్గా ఉన్న అందరినీ నామినేట్ చేస్తూనే ఉన్నాడు. సో అది స్ట్రాటజీ ఏమవుతుందో తర్వాత చూద్దాం. బట్ అది బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇంకొక విధంగా కూడా అవ్వచ్చు, హౌస్ మేట్స్ అందరూ ఎగెనెస్ట్ అయ్యి సింపతి క్రియేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో రెండిట్లో ఎలాగైనా అవ్వచ్చు. బట్ ఖచ్చితంగా మణికంఠ యష్మి ఈ ఎపిసోడ్తో నాకు వీళ్ళిద్దరూ టాప్ 5లో ఉంటున్నట్టు నాకు అనిపించింది. మీకు ఏమనిపించింది చెప్పండి. వారిద్దరు టాప్ 5లో ఉండే ఛాన్సెస్ చాలా హై. ఈవెన్ యష్మి కూడా టాప్ 5, టాప్ 6కి వెళ్ళే ఛాన్సెస్ చాలా హై ఈరోజు ఎపిసోడ్తో. నెక్స్ట్ సోనియా వర్సెస్ యష్మి. దీంట్లో చాలా క్లియర్ విన్నర్ యష్మి. సోనియాకి ఆర్గ్యుమెంటేటివ్ స్కిల్స్ ఉంటాయి, గేమ్ సరిగ్గా ఆడకపోయినా బాగా ఆర్గ్యూ చేస్తుంది అనుకున్న వాళ్ళందరికీ ఈరోజు యష్మి అయితే ఒక రిప్లై అయితే ఇచ్చింది. సోనియాకి అంత సీన్ లేదు, నేను సోనియా కన్నా బెటర్ ఆర్గ్యుమెంటేటివ్ స్కిల్స్లో అని. సోనియా ఇచ్చిన ప్రతి పాయింట్కి కౌంటర్ ఇచ్చింది, అండ్ ప్రతి పాయింట్కి చాలా బాగా చెప్పింది. అండ్ ఒక టైంలో సోనియా ఇంకేం మాట్లాడలేకపోయింది. సోనియా లాంటి కంటెస్టెంట్ కూడా ఏం మాట్లాడలేకుండా సైలెంట్గా ఉండిపోయింది. సోనియా కూడా లాస్ట్లో అర్థమైనట్టుంది, నేనేమైనా కొంచెం ఎక్కువ మాట్లాడానా, ఎస్పెషల్గా డ్రెస్ గురించి కానీ అని వెళ్ళి మళ్ళీ యష్మిని హక్ చేసుకుంది, ట్రై చేసింది కామ్ చేయడానికి. ఇక్కడ యష్మి కనుక తగ్గకుండా ఇదే మెయింటైన్ చేసి సోనియాకి ఎగెనెస్ట్గానే వెళ్ళి ఇలాగే మెయింటైన్ చేస్తే కనుక టాప్ 5 గ్యారంటీగా వస్తుంది యష్మి. నిన్నటిదాకా నేను ఒక్క ఎపిసోడ్ ఒకటి యష్మి నచ్చలా, బట్ ఈ ఎపిసోడ్లో మొత్తం మారింది. చాలా బాగా అనిపించింది. మీకు ఏమనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. అండ్ వర్షం కూడా వచ్చింది వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్కి. నేను యాక్చువల్లీ ఎపిసోడ్ ఫస్ట్ చూశాను, తర్వాత లైవ్ చూశాను. ఎపిసోడ్ చూసినప్పుడు కొంత 50%, 60% నాకు యష్మి బాగా అనిపిస్తే, లైవ్ కూడా చూసిన తర్వాత 90% బాగా అనిపించింది. లైవ్లోని ఎపిసోడ్ లేని పాయింట్స్ కూడా కొన్ని మాట్లాడినట్టు అనిపించింది. ఎందుకంటే తర్వాత యష్మి ఏడ్చింది, పైన కూడా వర్షం వచ్చింది, యష్మి కూడా ఏడ్చింది. సో పైన వర్షం కింద వర్షం, అందుకే నేను thumbnail అది పెట్టాను. సో సోనియా దెబ్బకి పైన కింద కూడా వర్షం వచ్చిందని. బట్ కొంచెం కట్ చేశారు, అంటే సోనియా ఇంకా నెగిటివ్ అవ్వకుండా ఉంటున్నట్టు కట్ చేశారు, క్లియర్గా అర్థమైంది. బట్ యష్మి అయితే చాలా బాగా అనిపించింది ఈరోజు ఈ డిస్కషన్లో. మీకు ఏమనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. సో ఈ 2 పాయింట్. థర్డ్, యాజ్ యూజువల్ నాకు మిగతా చాలామంది సేఫ్ రీజన్స్ చెప్పారు. విష్ణుప్రియ ఎస్పెషల్గా ప్రేరణకు సంచాలక విషయంలో కానీ, లేకపోతే యష్మిని ఫస్ట్ క్లాన్లో సరిగ్గా నడిపించలేదు, అన్ని రిపిటేటివ్ రీజన్స్ ఉన్నప్పుడు నాకు సేఫ్ రీజన్స్ అనిపిస్తాయి. కొత్త రీజన్స్ చెప్పుకుంటే బాగుండేది. మిగతా రీజన్స్ అన్నీ ఓకేష్గా ఉన్నాయి. నాకు మంచి డిస్కషన్ అనిపించింది ఈ 2. తర్వాత సీతా ఆర్గ్యుమెంట్స్ కూడా బాగానే అనిపించినాయి. మీకు ఈ నామినేషన్స్లో ఎవరు బాగా అనిపించారు, నేను ఏమైనా మిస్ అయితే కింద కమెంట్ చేయండి. నేను మొత్తం అంతా డీటెయిల్స్గా చెప్పడానికి లేదు, ఎందుకంటే నేను పేరు జస్ట్ 3 minutes పెట్టుకున్నా. సో అందుకనే ఎక్కువ 5-6 minutes అని ఎక్కువ చేయలేను. మీకు ఏమనిపించిందో కింద కమెంట్ చేయండి. నేను ఓటింగ్ అనాలిసిస్ వీడియో అయితే తర్వాత చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ గుడ్ డే.